శ్రీమాత్రే నమః. సనాతన ధర్మంలో కర్పూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది పూజ, పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సమస్యలను కూడా తొలగిస్తుంది. దీని ఉపయోగం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతోటి చాలా ఉపయోగాలే ఉన్నాయి. అవి చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. ఈ చర్యల వలన ఇంట్లో ఆనందం మరియు శాంతి చోటు చేసుకుంటుంది. అంతేకాదు ఆకస్మిక సంపద కూడా లభిస్తుంది. వాటికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఇప్పటికీ కూడా వాటిని చాలామంది ఉపయోగిస్తూ ఉన్నారు. మరి ఈ కర్పూరంతో దాగి ఉన్న ఆ అద్భుత ప్రయోజనాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, తంత్రశాస్త్రం ప్రకారం గులాబీ పువ్వులో కర్పూరంను ఉంచండి. సాయంత్రం వేళల్లో పుష్పాలలో కర్పూరం ఉంచి ఆ పువ్వులను దుర్గామాతకు అర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే అనివార్య కార్యాల వలన ఆగిపోయిన డబ్బును కూడా మీరు పొందగలుగుతారు. అయితే మీరు ఎప్పుడైనా సరే 43 రోజులు ఇలా చేయాలి. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసం లాంటి పవిత్రమైన మాసంలో ఈ పని చేయడం వలన మీరు మరింత సానుకూల ప్రభావాలను చూడగలుగుతారు. కర్పూరంతో ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ధనవంతులు కావడానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు రాత్రి వంటగదిలో పనిచేసిన తర్వాత లవంగాలు, కర్పూరం కలిపి వెండి గిన్నెలో వేసి వెలిగించండి. మీరు ఈ పనిని ప్రతిరోజు చేయడం వలన జీవితంలో డబ్బు మరియు ధాన్యాల కొరత అనేదే ఎప్పటికీ ఉండదు. అలాగే ఎప్పటికీ మీ ఇంట్లో శ్రేయస్సు నెలకొని ఉంటుంది. ప్రతిరోజు దేవతలను, దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారని గ్రంథాలలో చెప్పబడింది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పూజా సమయంలో కర్పూరం వెలిగించటం వలన సానుకూల శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఇంటి సభ్యులందరూ కూడా వ్యాధుల నుండి బయటపడి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఇంట్లో ఆనందం, శాంతి మరియు సానుకూల శక్తి కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నెయ్యిలో కర్పూరాన్ని నానబెట్టి దాని సువాసనను ఇల్లంతా కూడా వ్యాప్తి చేయండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. తద్వారా ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఏర్పడుతుంది. దీనివల్ల ఎప్పుడూ కూడా ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటుంది. అలాగే సానుకూల శక్తిని కూడా ఇది రక్షిస్తుంది. బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలుంటే కనుక ఈ కర్పూర నివారణ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఏం చేయాలి అని అంటే, భార్య రాత్రివేళ కర్పూరాన్ని భర్త దిండు కింద పెట్టాలి. దాని తర్వాత ఉదయాన్నే లేచి ఎటువంటి ఆటంకం లేకుండా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్యోన్య దాంపత్యం ఉంటుంది. మీరు ప్రమాదాల వలన భయపడుతుంటే కనుక రాత్రి వేళల్లో హనుమాన్ చాలీసాను పారాయణం చేసి కర్పూరం వెలిగించండి. ఏదేమైనా కర్పూరం ఉదయం మరియు సాయంత్రం సమయంలో వెలిగించే ఇంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనల గురించి భయం ఉండదు. ప్రతిరోజు కర్పూరం వెలిగించి మరియు వాసనను పీల్చడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ల వంటి వాటిని నాశనం చేసి పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయని శాస్త్రీయ పరిశోధనలలో వెల్లడైంది.